రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన అధికారులను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. సభ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఆయన సమావేశమయ్యి ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇదే తరహాలో సమిష్టిగా సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందేలా, అందరినీ ఆకట్టుకునేలా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు టూరిజం అధికారులకు సూచించారు. ఇందుకోసం టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్ రూపొందించాలని సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రదేశాల్లోనూ ఆయా ప్రాంతాల ప్రాముఖ్యతను అనుసరించి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పర్యాటక రంగంలో 20% వృద్ధి సాధించాలని సీఎం ఆకాంక్షించారు. సింగపూర్ తరహాలో రాష్ట్రంలో నైట్ సఫారీ గురించి అధ్యయనం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు.